సార్ మరొక కీలకమైన అంశం మే 15న ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. అదే ట్రంప్ సొంత మనిషి, ఇంట్లో మనిషిలా ఉండేవాడు. ట్రంప్ గీతకేస్తే దాటని వ్యక్తి. వాట్స్ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అది యుఎస్ కేంద్ర చైర్మన్గా. దీని ప్రభావంతో బంగారం, వెండి ధర రెట్టింపు అవుతుందని అప్పుడే ఆందోళనలు మొదలైనవి. సో కొనడానికి ఇది మంచి టైమా? ఎస్ అండి. ఇప్పుడు మే 15వ తారీఖున కెవిన్ వార్ష్, ఈయన ఎవరంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క యుఎస్ ఫెడ్ రిజర్వ్, యుఎస్ కేంద్ర బ్యాంక్, భారతదేశానికి ఆర్బీఐ లాగా యుఎస్ ఫెడరల్ రిజర్వ్ ఉంటుంది. దానికి చైర్మన్గా ట్రంప్ జెరోమ్ పావెల్ ప్లేస్లో మే 15 నుంచి కెవిన్ వార్ష్ని ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ కెవిన్ వార్ష్ మీద ఆల్రెడీ అమెరికా అధ్యక్షుడు ఒకటి ప్రకటించడం జరిగింది. అదేంటంటే, ఇఫ్ ఈ డిడెంట్ రెడ్యూస్ ది ఇంట్రెస్ట్ రేట్స్ ఐ వుడ్ బి డిసప్పాయింటెడ్ అనే ప్రకటన ట్రంప్ చేశారు. అంటే ఏంటి, కెవిన్ వార్ష్ వచ్చిన తర్వాత అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గించకపోతే నేను డిసప్పాయింట్ అవుతాను, అందుకే నేను ఆయన తీసుకొస్తానని చెప్పాడు. కెవిన్ వార్ష్ని ఆయనే తీసుకొచ్చాడు. మే 15తో ఈయనకి జెరోమ్ పావెల్ ఈయన మాట వినడు. 2018 నుంచి అధ్యక్షుడిగా ఏది కేంద్ర బ్యాంక్, ఒకప్పుడు ట్రంప్ ఆధీనంలో, తర్వాత జో బైడెన్ అడ్మినిస్ట్రేషన్లో కూడా కేంద్ర బ్యాంక్ చైర్మన్గా ఉన్న జెరోమ్ పావెల్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్తే ఏమీ వినలే. ఎందుకంటే అమెరికా రాజ్యాంగం ప్రకారం ఇప్పుడు ఇండియాలో కూడా ఆర్బీఐ ఇండిపెండెంట్గా పనిచేస్తాయి. ద్రవ్య విధానం, మానిటరీ పాలసీకి, కేంద్రం కోశ విధానం, బడ్జెటరీ విధానం ఉంటుంది. ఈ రెండు కోఆర్డినేట్ చేసుకుంటాయి. కానీ అమెరికాలో ట్రంప్ ఏంటంటే అనవసరంగా కేంద్ర బ్యాంకు పవర్లోకి ఏలు పెట్టి నువ్వు తగ్గించని మొదలుపెట్టాడు. ఈవెన్ జెరోమ్ పావెల్ మీద ఒక క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ఓపెన్ చేశాడు. అయినా ఆయన లొంగకుండా జెరోమ్ పావెల్ వడ్డీ రేట్లు మార్చకుండా చాలా జాగ్రత్తగా వెళ్ళాడు. కాబట్టి ఆయన ప్లేస్లోకి కెవిన్ వార్ష్, అమెరికా అధ్యక్షుడు తన మాట వినే వ్యక్తిని తీసుకొస్తున్నాడు కెవిన్ వార్ష్. ఈయన వచ్చిన తర్వాత వడ్డీ రేట్లు అమెరికాలో తగ్గించబోతున్నాడు అని తెలుస్తుంది. అంటే ఏంటి, ఈ వడ్డీ రేట్లు అనేది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను చేంజ్ చేసేది. అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఆయన చేతిలో ఉంటుందన్నమాట. అంతటి అత్యున్నతమైనది. ఎందుకంటే యుఎస్ అనేది ఇప్పటికీ గ్లోబల్లో 25% జీడిపి, ప్రపంచ వాణిజ్యంలో 85% డాలర్లోనే నడుతుంది. అందరూ అంటారు డాలర్లో కుప్పగూలిపోయింది, డాలర్ ప్లేస్లో బ్రిక్స్ కరెన్సీ, డాలర్ ప్లేస్లో చైనా కరెన్సీ. ఇది ఇంపాసిబుల్ అండి. చైనా కరెన్సీ ఓన్లీ 5% కూడా లేదు ప్రపంచంలో. 85 నుంచి 88% డాలర్లో నడుస్తుంది అనమాట. అంత పవర్ఫుల్ యుఎస్. $30 ట్రిలియన్ ఎకానమీ. యుఎస్ వడ్డీ రేట్లు కాస్త 0.5% తగ్గిన ప్రపంచంలో ఎన్నో విపత్తులు వస్తూ ఉంటాయి, ఇండియాలో కూడా అనమాట. ఇప్పుడు మొత్తం బంగారం, వెండి రేట్లు నిర్ధారించే అంశాలు ఒక 1/2 డజన్ పైగా ఉంటాయి ప్రపంచంలో. అందులో లేదు జియో పాలిటిక్స్ అని, బంగారం ఉత్పత్తి, బంగారం డిమాండు, వెండి ఇండస్ట్రీలకు ఉపయోగించడం, ఈ యుద్ధాలు ఇవన్నీ ఉండొచ్చు కేంద్ర బ్యాంకులు. కానీ ఈ బంగారం, వెండి రేట్లు నిర్ధారించే అతిపెద్ద ముఖ్యమైన విషయం ఏంటంటే యుఎస్ డాలర్ ఇంట్రెస్ట్ రేట్. అదేంటి, ఇప్పుడు కెవిన్ వార్ష్ వచ్చిన తర్వాత మే 15 తర్వాత ఏదో కొన్ని వారాల్లో ఆయన యుఎస్ ఫెడరల్ రిజర్వ్ మీటింగ్ పెట్టి, ఏదో మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ పెట్టి అక్కడ వడ్డీ రేట్లు తగ్గించబోతున్నాడు. అది ట్రంప్ యొక్క ఆదేశం. ట్రంప్ ఏం చెప్తే చేస్తాడు ఆయన. కాబట్టి వడ్డీ రేట్లు ఒక్కసారి తగ్గించగలిగితే, అది ట్రంప్ ఉద్దేశం కూడా, వడ్డీ రేట్లు తగ్గిస్తే బంగారం, వెండి రేట్లు రెట్టింపు అవ్వబోతున్నాయి. కేవలం ఈ 2026 చివరి నాటికి ప్రస్తుతం బంగారం విలువ చూస్తే మనకి నిలకడగా ఉంది. యుద్ధం మొదలైన తర్వాత, ఏది సీజ్ ఫైర్ మొదలైన తర్వాత, ఈ యుద్ధం సమయంలో తగ్గింది. సీజ్ ఫైర్ మొదలైన April 8 తర్వాత నిలకడగా కొనసాగుతుంది. తర్వాత వెండి రేటు కూడా నిలకడగా కొనసాగుతుంది. ఏది 2,77,000, 75,000 దగ్గర. గోల్డ్ ఏంటంటే 1,55,000 దగ్గర. ఈ సంవత్సరాంతానికి ఎంత చేరబోతుందంటే కెవిన్ వార్ష్ ఏ డిసిషన్ తీసుకోబోతున్నారు దాని మీద ఆధారపడి 100కి 100% ఆయన వడ్డీ రేట్లు తగ్గించబోతున్నాడు. మరి ఎందుకు వడ్డీ రేట్లు తగ్గించబోతున్నాడు, దాని ఫలితం ప్రపంచ బంగారం, గోల్డ్ రేట్ల మీద ఎలా ఉండబోతుందని మనం చూద్దాం. ఎందుకు తగ్గించబోతున్నాడు ట్రంప్ అంటే ట్రంప్ కోరిక వడ్డీ రేట్లు తగ్గించాలి. డాలర్ మీద వడ్డీ రేట్లు తగ్గిస్తే అమెరికా డాలర్ బలహీనపడద్ది. అమెరికా డాలర్ బలహీనపడడం అంటే ఏంటి అంటే, అమెరికా డాలర్ చీప్గా దొరికింది కాబట్టి ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఎక్కువైనాయి అంటే అమెరికా నుంచి ఎక్కువ ఎక్స్పోర్ట్స్ అవుతే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ పెరుగుతుంది, ఉద్యోగిత ఎక్కువ అవుతుంది, గ్రోత్ రేట్ ఎక్కువ అవుతుంది. కాబట్టి డాలర్ విలువను తగ్గించే పరిస్థితి వడ్డీ రేటును తగ్గించడం. మనం కూడా అంతే. 1991లో ఆర్థిక వ్యవస్థ పడిపోయినప్పుడు వెంటనే రూపీ వాల్యూ తగ్గించాం. డివాల్యుయేషన్ అంటారు. ఎందుకంటే ఎక్స్పోర్ట్స్ పెంచుకోవడానికి. ఈ విధంగా అమెరికా వడ్డీ రేట్లు తగ్గిస్తే ట్రంప్ చాలా కష్టాల నుంచి బయటపడతారు. అక్కడ ఇన్ఫ్లేషన్ నుంచి, నిరుద్యోగిత నుంచి బయటపడతాడు, వృద్ధి రేటు ఎక్కువ అవుతుంది, ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజం అవుతుంది అనమాట. అందుకే వడ్డీ రేట్లు తగ్గిస్తాడు. సో డాలరు బలహీనపడుతుంది.
డాలర్ బలహీనపడంటే గవర్నమెంట్ బాండ్స్, యుఎస్ ట్రెజర్ బాండ్స్ అంటారు, అందులో ఎక్కువ పెట్టుబడులు ఉంటాయి అన్నమాట. యుఎస్ ట్రెజర్ బాండ్స్ మీద వడ్డీ రేట్లు తగ్గితే, డాలర్ బలహీనపడితే బంగారం వెండిలోకి పెట్టుబడులు ఎక్కువ వెళ్తాయి. బంగారం వెండి రేట్లు డిమాండ్ ఎక్కువ అవుద్ది, కాబట్టి బంగారం వెండి రేట్లు డబుల్ అవ్వబోతున్నాయి, ఎక్కువ అయిపోతుందండి. ఎందుకంటే ఇది దీర్ఘకాలంగా, ఎందుకంటే ట్రంప్ ఇంకా ఆల్మోస్ట్ 3 years ఉంటాడు, 3 years పాటు కెవిన్ వార్ష్ ఉంటారు, ఆయన ఇంకా 5-6 సంవత్సరాలు ఉంటారు. కాబట్టి వీళ్ళిద్దరు ఉన్నంతకాలం వడ్డీ రేట్లు తక్కువే ఉంటాయి, యుఎస్ ట్రెజర్ బాండ్ విలువ తగ్గిద్ది, బంగారం వెండి రేట్లు పెరుగుతాయి అనమాట, అది కారణం. కాబట్టి బంగారం వెండి రేట్లు ఒక్కసారి వారు కూడా ఎండ్ అవ్వబోతుంది, ఆల్మోస్ట్ అఫీషియల్గా ప్రకటించారు. ఇప్పుడు ఇది తర్వాత మళ్ళీ యథాస్థితికి వస్తుంది, యుఎస్ డాలర్ విలువ పడిపోతుంది, వడ్డీ రేట్లు, గవర్నమెంట్ బాండ్స్ తగ్గుతాయి, యుఎస్ ట్రెజర్ బాండ్స్. వెంటనే బంగారం వెండి రేట్లు ఇంకా మన అదుపులో ఉండవు, విపరీతమైన రికార్డులు నెలకొల్పే అవకాశం ఉంది. 2026 చివరి నాటికి కెవిన్ వార్ష్ ఈ పుణ్యమా అనుకుంటూ, ట్రంప్ మనిషి పుణ్యమా అనుకుంటూ బంగారం ప్రస్తుతం 155,000 నుంచి 3 లక్షల దగ్గరికి 2026 చివరికి మనం చూస్తాం. 100% అండి, ఇది తిరుగు లేకుండా వచ్చే 7 నెలల్లో ఇది కొనసాగుతుంది అనమాట. దీంతో పాటు ఈ వెండి ధర ప్రస్తుతం ఉన్న ఈ 2,77,000 నుంచి 5 లక్షలకి, 4.5 నుంచి 5 లక్షలకి చేరే అవకాశం ఉంది. ఇది అన్ని ఫైనాన్షియల్గా అన్ని గమనించి నేను చెప్తున్న విషయం, విపరీతంగా పెరిగిపోతుంది. ఎందుకంటే కెవిన్ వార్ష్ ట్రంప్ మనిషి వల్లే యుఎస్ బాండ్స్ రేట్లు, ట్రెజర్ బాండ్స్ వడ్డీ రేట్లు తగ్గడం ఒకటే కారణం కాదు. ఎందుకంటే యుద్ధాలు ఎండ్ అవుతున్నాయి, జియో పొలిటికల్ తగ్గు అవుతున్నాయి. ఇప్పుడు బ్రిక్స్ సమావేశం, బ్రిక్స్ కరెన్సీలు విపరీతంగా బంగారం పోగేస్తున్నాయి. చైనా అయితే విపరీతంగా బంగారం కొనేస్తుంది, ఎన్నో విధాలుగా 100 టన్నులు కొంటుంది ఈటీఎఫ్ల ద్వారా, డైరెక్ట్గా సెంట్రల్ బ్యాంకు, చైనా సెంట్రల్ బ్యాంకులు. తర్వాత ఇటు ఎన్నో దేశాలు, ఇక్కడ బ్రిక్స్ దేశాలు, ఇండియా లాంటి దేశాలు కూడా బంగారాన్ని పోగేస్తున్నాయి. ఇది ఒక అతిపెద్ద కారణం. వెండి రేట్ అయితే ఇండస్ట్రియల్ సోలార్ సెల్స్ అనేది, ఇండస్ట్రియల్ ఈవీ ఉపయోగాలు కూడా ఉన్నాయి. కాబట్టి వెండికి బంగారం కంటే ఎక్కువ రేటు పెరిగే అవకాశం ఉంది, అందుకనే ఈ మధ్యన ఎక్కువ పెరిగింది. ఈ విధంగా బంగారం వెండి రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా కెవిన్ వార్ష్ ట్రంప్ మ్యాన్ యుఎస్ ఫెడ్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జరిగేది అంటే ఏంటి, మే 15 వరకే బంగారం ధర నిలకడగా ఉండబోతుంది, తగ్గబోతుంది. కాబట్టి మే 15 తర్వాత కొన్ని వారాల పాటు మాత్రమే మనం బంగారం కొనగలుగుతాం. కాబట్టి బంగారం కొనుక్కునే వాళ్ళకి ఇదే శుభ సమయం. తర్వాత ఇంకా తగ్గిపోద్దని అనుకోకండి, తర్వాత మన చేతిలో ఉండదు. కెవిన్ వార్ష్ మే 15 ప్రమాణ స్వీకారం చేసేటప్పటికి ఆ సెంటిమెంట్తోనే బంగారం వెండి రేట్లు ప్రారంభం అవుతాయి, వడ్డీ రేట్లు తగ్గించకుండానే చూడండి. ఇది ముందే నేను ఈ సెంటిమెంట్, ఈ స్టాక్ మార్కెట్, యుఎస్ ఫెడ్ రిజర్వ్, యుఎస్ ట్రెజరీ బాండు, ఇంట్రెస్ట్ రేట్లు, మన ఇంట్రెస్ట్ రేట్లు, జియో పొలిటికల్ సిచ్యువేషన్, పెట్రోలియం రేటు, ఇవన్నీ గమనించి కలెక్టివ్గా నేను చెప్పే విషయం అనమాట ఇది.